హాయ్ అండి. హెర్బల్ సున్నిపిండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. పెసలు, పచ్చిశనగపప్పు, ఉలవలు, రైస్ వీటన్నిటిని బాగా వాష్ చేసి ఒక 2 డేస్ ఎండలో బాగా ఎండబెట్టుకుని ఈ రకంగా పొడిగా చేసుకుంటే ఇది ఒక రకమైన సున్నిపిండి. సో ఇది హెర్బల్ సున్నిపిండి కనుక ఇందులో 12 రకాల హెర్బల్స్ అయితే మనం యాడ్ చేసామండి. కస్తూరి పసుపు, అలాగే తులసి ఆకు పౌడర్, వేపాకు పౌడర్, తొంగమస్తు లాంటి బావంచాల పౌడర్లు కూడా ఎండలో యాడ్ చేసామండి. సో వట్టివేర్ల పౌడర్ కూడా యాడ్ చేసాం కనుక స్కిన్కి బాగా మనకి చలువ చేస్తుంది. కంద కచ్చోరాల పౌడర్, నిమ్మ తొక్కల పౌడర్, కమలా తొక్కల పౌడర్, పెద్ద ఉసిరికాయల పౌడర్లు కూడా ఇలా వీటన్నిటిని యాడ్ చేసామండి. సో వీటన్నిటిని కూడా ఈ ఏదైతే మనం మిల్లి పట్టించుకున్నామో ఈ సున్నిపిండిలో వీటన్నిటిని హెర్బల్స్ యాడ్ చేసి బాగా కలిపి మనం ఎండలో ఎండబెట్టుకుని మళ్ళీ రీమిక్సీ చేసుకుని అయితే మనం యూజ్ చేసుకుంటాం. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఎక్కువ మన స్కిన్కి వైరస్ బ్యాక్టీరియాల నుంచి స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మన యొక్క చర్మం రంగుని చాలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తుంది. పొల్యూషన్ వల్లనే మనకి స్కిన్ టోన్ అనేది తగ్గిపోతుందండి, కలర్. సో ఆ పొల్యూషన్ నుంచి స్కిన్ని కాపాడుతుంది. చాలామంది స్క్రబ్బింగ్కి ఎక్కువ యూజ్ చేస్తారండి, దానిలా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్గా మనకి సోప్కి ఆల్టర్నేటివ్గా ఏదన్నా ఉందని ఎవరైనా చూసినట్లయితే ఈ హెర్బల్ సున్నిపిండి బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాల్సినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్